హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన 3 భారీ చిత్రాలు అయితే రిలీజ్ అయిపోయాయి. మరి ఈ 3 చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు, 1, 2, 3 స్థానాల్లో ఏ సినిమాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. రివర్స్ ఆర్డర్లో చెప్తాను. 3, 2, 1. టాప్ 3లో అయితే మీరందరూ గెస్ట్ చేస్తారు. గేమ్ చేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ప్రజలందరూ దీని మీద ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. బట్ అందరి అంచనాలని తారుమారు చేస్తూ సినిమా అందరినీ డిసప్పాయింట్ చేసింది. కథ పాయింట్ బాగున్నా సరే తీసుకెళ్లిన విధానం, ఆ కథనం అదంతా ఒక 15-20 ఏళ్ల క్రితం సినిమాలాగా అనిపించడం, కొత్తగా ఏమీ అనిపించకపోవడం వల్ల ప్రేక్షకులు దీన్ని పెద్దగా ఆదరించలేదు. బట్ మెల్లిమెల్లిగా ఇప్పుడైతే కొన్ని ఏ సెంటర్లో వీటిల్లో సినిమాని అయితే చూస్తున్నారు. బట్ సి సెంటర్ వాళ్ళు అయితే దీన్ని లైక్ చేయలేదు. నెక్స్ట్ నెంబర్ 2 స్థానంలో బాలకృష్ణ గారి హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ అయితే బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ పీక్స్ పిచ్చిగా అందరికీ నచ్చేసింది, అదిరిపోయింది. ఇంకా ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎమోషన్స్ సీన్ కానీ గుండెలకు హత్తుకుంది. బీజిఎం, సాంగ్స్ అన్ని కోణాలను చాలా అంటే చాలా బాగుంది సినిమా. కాకపోతే సినిమాలో ఉన్న మైనస్ పాయింట్ పాత కథనం. కథనాలు మాత్రం కొంచెం పాతగా అనిపించడం వల్ల ఆ ఒక్క ప్లేస్లో ప్రేక్షకుడు చిన్న డిసప్పాయింట్ అవుతాడు. రిమైనింగ్ అంతా ఓకే. బాలకృష్ణ ఎలివేషన్స్ వీటికంతా గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫుల్గా విజిలింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నెంబర్ 1 ప్లేస్లో వచ్చి విక్టరీ వెంకటేష్ గారి హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ ఎందుకు నెంబర్ 1 ప్లేస్కి వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. ఇదే సినిమా ఇంకో సీజన్లో రిలీజ్ అయి ఉంటే ఇది సూపర్ అని మనం చెప్పలేం. కానీ ఈ సీజన్లో ప్రేక్షకులు ఏమంటే సరదాగా ఫ్యామిలీతో థియేటర్కి వస్తాం, మాకు లాజిక్లు వద్దు, ఈ కత్తులు కటార్లు ఇవేం లేకుండా హ్యాపీగా నవ్వుకుందాం, ఒక 2 గంటల పాటు నవ్వుకొని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేద్దామన్న ఫీలింగ్తో వస్తారు. కాబట్టి అలాంటి ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా అలాంటి ప్రేక్షకులకు సూట్ అయ్యే సినిమా. హ్యాపీగా 2-2.5 గంట చక్కగా నవ్వుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు. సో అందువల్ల ఈ సినిమా నెంబర్ 1 ప్లేస్లో నిలబడింది. ఇంకా దీంట్లో విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే సూపర్, ఆయన పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. నేను బాలకృష్ణ గారికి ఒకటి చెప్పాను, ఆయన ఇలాంటి అంటే డాకు మహారాజ్ అప్పుడు ఆయన ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్నో చేశాడు, ఇలాంటి పర్ఫార్మెన్స్లో ఆయన పాకెట్లో పెట్టుకొని వచ్చినట్టే అనేసి. సేమ్ అదే విధంగా విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ డ్రామా కామెడీ ఫిలిమ్స్లో పర్ఫార్మెన్స్ ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇలాంటి క్యారెక్టర్ కూడా ఆయన పర్ఫార్మెన్స్ పాకెట్లో పెట్టుకొని వచ్చేసినట్టే సింపుల్గా కుమ్ము వదిలిపెట్టాడు ఆయన క్యారెక్టర్లో. అండ్ పక్కన యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ కానీ, మీనాక్షి చౌదరి కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ సినిమాలో ప్రతి ఒక్కరూ కామెడీ చేస్తారు. వెంకటేష్ కొడుకు కూడా ఉంటారు, బుల్లిరాజుని, అతని కామెడీ ఉంటుంది. సాయి కుమార్ గారికి కామెడీ ఉంటుంది. మినిస్టర్కి, ముఖ్యమంత్రికి, ప్రతి ఒక్కరి పర్సన్స్లో కూడా కామెడీనే తీశారు, మిగతావంతా పక్కన పెట్టారు. అండ్ దీనికి జోడించిన ఆ కిడ్నాప్ డ్రామా కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. ఒక కిడ్నాప్ డ్రామా, దాన్ని ఆ కేసు మీద ఎత్తుక్కుంటూ వెళ్ళే హీరోకున్న వైఫ్తో పాటు గర్ల్ ఫ్రెండ్, ఈ కాంబినేషన్తో జర్నీ సాగుతుంది. ఆ జర్నీ అయితే ఆద్యాంతం అలరించిందనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళాడు. ఇది ప్రతి చోట కామెడీ ఉంటుంది. సో రిలీజ్ అయిన 3 చిత్రాల్లో అందరూ సరదాగా హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి. అండ్ కమర్షియల్గా కూడా సంక్రాంతికి వచ్చిన బిజినెస్ కొద్దిగా తక్కువ చేసింది. సో దీనికి ఇప్పుడు ప్రాఫిట్స్ డబుల్గా వస్తాయి. ఇంకా గేమ్ చేంజర్కి అయితే ప్రాఫిట్స్ కాదు, నష్టాలకే వస్తుంది, చూస్తుంటే తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారిది లాభాలు వస్తాయి, కానీ ఆయన బిజినెస్ కంటే కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయి. బట్ సంక్రాంతికి వస్తున్నాక మాత్రం చాలా ఫుల్ ప్రెజెడ్గా లాభాలు వచ్చే అవకాశం అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 3 చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ అయితే విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.